నమస్తే, ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ప్రధానమైన వార్తల గురించి క్లారిటీగా చూద్దాం. నిన్న మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది కదా, వీళ్ళ భావి టీచర్లు అని చెప్పేసి కొద్దిగా క్రిటిసైజ్ చేసినట్లు అనిపించింది అభ్యర్థులందరికీ కూడా. దాని మీద అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో మనకి ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఏందయ్యా అంటే డిఎస్సి అభ్యర్థులంతా విద్యార్థుకులే అనే టైటిల్తో పబ్లిష్ చేయడం జరిగింది. నేను నిన్న గెస్ట్ చేశాను, కంపల్సరీగా ఆంధ్రజ్యోతిలో మనకి ఈరోజు కూడా ఆర్టికల్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. అదేవిధంగా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులంతా విద్యార్థుకులేనే మెయిన్ టైటిల్తో మనకి రావడం జరిగింది. 90% మంది పీజీ చదివిన వారే, 90% మంది పీజీ చదివిన వారే అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఎంఏ కోర్స్ చేసిన వాళ్ళు 1.60 లక్షలు, ఎంఎస్సి కోర్స్ చేసిన వాళ్ళు 1.9 లక్షలు, బీటెక్ కోర్స్ చేసిన తర్వాత బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు 7,378 మంది, మొత్తంగా పీజీ అభ్యర్థులు 3.01 లక్షలు. బోధనలో నాణ్యత పెరిగే అవకాశం. ఫ్రెండ్స్, ఇంకొక అంశం చూసినట్లయితే ఒక్కో పోస్టుకు 35 మంది పోటీ. డిఎస్సికి సంబంధించి 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక పోస్టుకు 35 మంది దరఖాస్తులు అందాయండి. సగటున ఒక పోస్టుకు 35 దరఖాస్తులు అని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఎస్జిటికి పోటీ ఒక రకంగా ఉంటుంది, టీజీటీకి పోటీ ఒక రకంగా ఉంటుంది, పీజీటీకి పోటీ ఒక రకంగా ఉంటుంది, ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి పోటీ ఒక రకంగా ఉంటుంది. అన్ని పోస్టులకు సంబంధించి కూడా ఒక పోస్టుకి 35 మంది పోటీ పడతారనేది కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉంటుంది. ఒక జిల్లాలో ఎస్జిటి పోస్టుకి సంబంధించి 30 మంది పోటీ పడవచ్చు. ఇంకొక జిల్లాలో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఎస్సీ గ్రూప్ 1 అనే కేటగిరీలో జస్ట్ అలా అప్లై చేస్తే పోస్ట్ రావచ్చు. అంటే ఒక పోస్ట్కి ఒకరు కూడా పోటీ లేరు. ఎక్కడ మనకి కర్నూలు, చిత్తూరు వంటి జిల్లాలో చూసుకున్నట్లయితే ఎస్సీ గ్రూప్ 1 అనే కేటగిరీలో ఒక పోస్ట్కి ఒకరు కూడా పోటీ లేరు. అక్కడ పోస్టులు ఏమో 13 ఉన్నాయి, అప్లై చేసిన వాళ్ళు ఏమో కేవలం 4 ఉన్నారు. ఇలా మనం చూసుకున్నప్పుడు ఒక పోస్ట్కి ఒకరు కూడా పోటీ పడే సందర్భాలు కొన్ని జిల్లాల్లో కొన్ని రిజర్వేషన్లో లేవు. ఒక్కో పోస్ట్కి 35 మంది పోటీ అంటే ఇది ఏ రకంగా డివైడ్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3,36,307 మంది అభ్యర్థుల్ని డివైడ్ కొట్టారు. అంటే సగటున ఒక పోస్ట్కి 35 మంది పోటీ పడుతున్నారంటూ మనకి ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇది గైస్ మెయిన్గా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన కథనం. వీళ్ళ భవి టీచర్లు అని చెప్పేసి రాసిన ఆర్టికల్కి తాయిలంగా ఈరోజు డిఎస్సి అభ్యర్థులంతా విద్యాధికులే అనే శీర్షికతో కథనం అయితే పబ్లిష్ చేశారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. టీచర్ పోస్టులకు ఇంజనీరింగ్ అభ్యర్థుల పోటీ. మెగా డిఎస్సిలో 7,000కు పైగా బీటెక్ అభ్యర్థులు ఏం డైరెక్ట్గా రారు. ఎవరైతే బీటెక్ క్యాండిడేట్స్ బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేస్తారో వాళ్ళు మాత్రమే వస్తారు. పీజీ చదివిన వారు 2.94 లక్షలు అని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సిని ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్షలకు సంబంధించిన తుదికి ఇప్పటికే విడుదలైంది. త్వరలో పూర్తి ఫలితాలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. డిఎస్సి రాసిన వారిలో పీజీ చేసిన వారే 2,94,115 మంది ఉన్నారు. అత్యధికంగా ఎంఏ చేసిన వారు 1.61 లక్షలు ఉండగా ఎంఎస్సి చేసిన వారు 1.09 లక్షల మంది అయితే ఉన్నారు. 2-3 ఏళ్ళు సమీకృత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసిన వారు 342 మంది ఉన్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఫైనల్ కీలో వచ్చిన మిస్టేక్స్ కూడా పక్కా ప్రూఫ్ ఉన్నట్లయితే వాటిని కూడా ఇప్పుడు యాడ్ చేయడమా లేదా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం అనేది మళ్ళీ ఒకసారి పర్యవేక్షించి ఫైనల్గా మనకి ఫైనల్ రిజల్ట్ అనేది టెట్ ప్లస్ డిఎస్సి స్కోర్ కలిపి వచ్చే అవకాశం అయితే ఉంది. 1 వీక్లో డిఎస్సికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలామంది అభ్యర్థులకి ఇక్కడ ఒక డౌట్ అయితే వస్తుంది, సార్ సరదాగా క్వాలిఫికేషన్ ఉంది కదా అని చెప్పేసి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ నేను డిగ్రీ కూడా పెట్టాను, పీజీ కూడా పెట్టాను, ఇప్పుడు డిగ్రీ పీజీ కూడా కంపల్సరీగా కావాలని చెప్పేసి అడుగుతున్నారు. మీ పోస్ట్ అర్హతకు అనుగుణంగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్ సర్టిఫికేట్స్ అనేవి మెయిన్గా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు డిగ్రీ కోర్స్ సరదాగా చేసినట్లయితే డిఎస్సి క్వాలిఫికేషన్లో ఆ డిగ్రీ కూడా మీరు యాడ్ చేసినట్లయితే ఎస్జిటి వాళ్ళకి డిగ్రీ అనేది మ్యాండేటరీ కాదు, ఓన్లీ ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్ ఉంటే సరిపోతుంది. ఆ డిగ్రీ కోర్స్ చేసిన ప్రొవిజనల్ డాక్యుమెంట్ అనేది ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఉంటే మీ దగ్గర సరిపోతుంది. చాలామంది ఓడి కంపల్సరీగా కావాలని చెప్పేసి అడుగుతున్నారు. డిగ్రీ కోర్స్ చేసినట్లు మీ దగ్గర ప్రొవిజనల్ ఉన్నా కానీ సరిపోతుంది. చాలామంది బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా పీజీ కోర్స్ అనేది
చేసాం కదా ఎక్కడికి పోద్దులే అని చెప్పేసి కూడా కొంతమంది పెట్టారు. అలా కూడా మీరు పీజీ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ పెట్టినా కానీ మీ దగ్గర ప్రొవిజనల్ డాక్యుమెంట్ ఉన్నా కానీ సరిపోతుంది. నోటిఫికేషన్ ప్రకారం ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ మెయిన్గా చూస్తారు. మీరు పెట్టిన ఎక్స్ట్రా క్వాలిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఒకవేళ మీరు సరదాగా పీజీ కోర్స్ చేసి ఆ పీజీ కోర్స్ డాక్యుమెంట్స్ పెట్టినట్లయితే వాటికి సంబంధించిన ప్రొవిజనల్ డాక్యుమెంట్ అనేది మీ దగ్గర ఎలాగో ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. మీరు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్లు పెట్టి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి కూడా మీరు కంగారు పడవలసిన పని అయితే లేదు. చాలామంది ఈ డౌట్ కూడా అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇంకా చాలామంది 2011, 2012 టైంలో జరిగిన టెట్కి సంబంధించిన రిజల్ట్ అనేది ఎక్కడ చెక్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు కదా. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కలిపి ఒకే టెట్ అయితే జరిగింది కాబట్టి తెలంగాణ టెట్ వెబ్సైట్లో మనకి ఫలితాలు అయితే వస్తున్నాయి. టెట్కి సంబంధించి ఒకసారి మీరు చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను లింక్ అనేది. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి హాల్ టికెట్ నెంబర్ పేపర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు 2011, 2012కి సంబంధించిన టెట్ మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ తెలంగాణ అయినప్పటికీ టెట్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి 2011, 12 టైంలో ఒకే జరిగింది కాబట్టి అది మీకు యూజ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇక 2018, 2017 అదేవిధంగా 2022, 2024 టెట్ వాళ్ళు అయితే డైరెక్ట్గా ఏపీ టెట్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు. మనకి ఏమి ఇచ్చారంటే ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి ప్రీవియస్ టెట్ మార్క్స్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ లేదా క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. మీ మొబైల్ అనేది డెస్క్టాప్ మోడ్లో పెట్టండి, లేదంటే మొబైల్ రొటేట్ చేయండి. మార్క్స్ అనేవి కనిపిస్తే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా కానీ ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఇది గైస్ ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించిన పబ్లిష్ అనే లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.